హాయ్ అండి సతీష్. ప్రతి సీజన్లో ఒక్కొక్క కాన్సెప్ట్ని ఆడియన్స్కి బాగా ఎమోషనల్గా కనెక్ట్ అయ్యేది మంచి హైలైట్ గేమ్ టర్న్ చేసే కాన్సెప్ట్లు ఏవైతే ఉంటాయో అవి కంప్లీట్గా నిర్వీర్యం అయిపోతున్నాయి. కాన్సెప్ట్ని మొత్తం కిల్ చేసి పడేస్తున్నారు బిగ్ బాస్ టీం అనిపిస్తుంది. ఇప్పుడు ఈ సీజన్లో ఏంటంటే కెప్టెన్ అయితే డమ్మీ పీసే చేసేసాడు బిగ్ బాస్, నో డౌట్. గత సీజన్లో ఎట్లా ఉండదంటే కెప్టెన్ అంటే ప్రైడ్, కెప్టెన్ అంటే గ్రేట్, కెప్టెన్ మాటే తిరగలేదు, కెప్టెన్ అంటే ఒక శివగామి, ఈ రేంజ్లో ఉండే ఎలివేషను ఇప్పుడు ఏంటంటే అసలు కెప్టెన్ ఎందుకు వేస్ట్, కెప్టెన్ ఒక కామెడీ పీస్, కెప్టెన్ డమ్మీ పీస్ అనే స్థాయికి తెచ్చేశారు. గత సీజన్లో ఏంటి అసలు గ్రూప్ గేమ్ రాంగే కాదు, గ్రూప్ గేమ్ అంటేనే ఆడియన్స్ మంటెక్కిపోయి ఉండేది. సోలోగా ఆడాలి, ఇండివిజువల్ ప్లేయర్స్ ఎవరు ఉన్నారనే చూసేది. ఆడియన్స్ కోణం గమనించిన కంటెస్టెంట్స్ కూడా మనము ఎంతసేపు హౌస్లో ఉన్న రోజులు గ్రూప్ గేమ్ ఆడకూడదు అనుకుని వచ్చేవారు. వీలైనంత వరకు సింగిల్గా ఆడేదానికి ట్రై చేసేవాళ్ళు. కానీ అనుకోకుండా గ్రూపులో ఇరుక్కుని గ్రూపులో నెగిటివ్ వచ్చి ఇట్లా వచ్చేది. మొత్తానికి లాస్ట్ సీజన్లో ఏం చేశారు, గ్రూప్ గేమ్ ఆడితే తప్పు కాదు, దానికి అధికారికంగా లైసెన్స్ ఇచ్చేసి మీకు నచ్చినట్టుగా ఆడుకోండి, 5-6 గ్రూపులు కట్టుకుంటూ ఆడుకున్న మాదిరిగా చేసేసి ఆ ఎమోషన్ అయితే కిల్ చేసి పడేశారు. నిర్వీర్యం అయిపోయింది. ఇప్పుడు ఈ సీజన్లో ఇందాక నేను చెప్పినట్టుగా కెప్టెన్ అంటే ఊరికే టైంపాస్, కెప్టెన్ అంటే అక్కడ పడుకోవడానికి ఒక బెడ్, అంతకు మించి ఏమీ లేదు అని మాదిరిగా చేశారు. నిన్న బిగ్ బాస్ని ఆమె సంజన అడిగింది, బిగ్ బాస్ నాకేంటి రైట్స్ ఏముంటాయి, నాకు హక్కులు ఏముంటాయి, నాకు పవర్స్ ఏముంటాయి, ఇవన్నీ అడిగేటప్పుడు ఒక్క మాట చెప్పొచ్చు కదా, ఒకే ఒక్క మాట చెప్పుంటే గేమ్ అట్లా ఏ లెవెల్కి వెళ్ళేదంటే సంజన చెడుగుడు ఆడుకుండేది. ఆమె అడిగినప్పుడు అందరికీ ఓనర్స్ టెనెంట్స్ కాదు, అందరికీ మీరు సుపీరియర్ అని ఒకే ఒక్క మాట చెప్పుంటే నెక్స్ట్ లెవెల్ గేమ్ వచ్చేది. ఎందుకంటే ఆవిడ సంజన టాస్క్లు ఇచ్చేటప్పుడు చేయకపోతే మీరు హైలైట్ అవ్వరు, మీరు టాస్క్లు చేయండి, ఇంప్రెస్ చేయండి, అక్కడ అలా చేయండి, ఇలా చేయండి, ఎన్ని రకాలుగా చెప్పినా అయితే మేము ఎందుకు చేయాలి, మేము ఓనర్స్, మాకు టాస్క్లు ఇవ్వకూడదు, మీరు ఈక్వల్, మీరు మాకంటే ఎక్కువేం కాదు, జస్ట్ మీకు బెడ్ వచ్చింది, రూమ్ యాక్సెస్ వచ్చింది అంతే, అంతకుమించి ఏమి లేదని తీసి పడేస్తూ ఉంటే టన్నుల కొద్దీ కంటెంట్ ఇవ్వాల్సిన సంజన బతిమలు ఆడుకొని ఫన్ మోడ్లో అప్పటికి టాస్క్లు ఏదో చేయించుకునే పరిస్థితి. ఇప్పుడు మాస్క్ మ్యాన్ ఉన్నాడు, కంటెంట్ రాదు, ఎంతసేపు బిగించుకొని దుమ్ములు ఆడుతూ ఎవరి మీద పడదామా, ఎవరిని టార్గెట్ చేద్దామా, ఎవరితో గొడవ పడదామా, ఇదే యాటిట్యూడ్తో ఉంటాడు తప్ప ఎంతసేపు నేనెంత వాళ్ళ సంగతి చూసేస్తే వీళ్ళ సంగతి, ఇదే యాటిట్యూడ్ తప్ప కంటెంట్ రాదు. ఇంకా కొద్ది రోజులు పోతే చూసే ఆడియన్స్కి బాబాయ్ ఆయన పక్కన పెట్టి మిగతా వాళ్ళని చూపించడం, ఆయన సరదాగా ఫన్ మోడ్లో ఏదో ఒక ఎంటర్టైన్మెంట్ కొద్దిగా ఇన్వాల్వ్ అయ్యి మింగిల్ అయ్యే వాళ్ళే, ఇతను కంటెంట్ కోసం ఫైటింగ్ ఒకటే ఆప్షన్ అనే మాదిరిగా ఉండని అలా ఫీల్ అయ్యి విసుక్కున్న పరిస్థితి వస్తుంది, నో డౌట్. అట్లాగే ఈ పవన్ కళ్యాణ్ కూర్చొని కబుర్లు చెప్తున్నాడు, ఒక స్పోర్టివ్ స్పిరిట్ లేదు, ఒక పాజిటివిటీ లేదు, ఆ రీతి చుట్టూ తిరగడమో లేకపోతే ఏదో చిన్న ఫన్ అయినగా అట్లా చేస్తుండదా, ఇతని నుంచి కూడా కంటెంట్ రాదు. ఇక వీకెండ్ అయినా సరే ఈ కంటెస్టెంట్ సంజన ఇప్పుడు ఖచ్చితంగా ఈవిడ కెప్టెన్ అంటే మీకు కాదు అందరికీ సుపీరియర్, ఆవిడ కెప్టెన్ అంటే ఆవిడ మాట తిరగలేదు, ఆవిడ మాట వినాల్సిందే అని లెక్క ఒక హైప్ ఇచ్చి ఆవిడకుండే పవర్స్ ఏంటి, ఒక టెనెంట్స్కి కాదు, ఆవిడ గెస్ట్ ఏమి కాదు, టెంపరీ ఓనర్ అయినంత మాత్రాన మీతో ఈక్వల్ అని ఓకే చెప్పేస్తున్నారు. కానీ అంతకు మించి పవర్ ఆవిడ దగ్గర కెప్టెన్ ఉంది, అది ఊరికే రాదు. ఆ కెప్టెన్ కోసం ఓన్లీ వీకెండ్ ఇమ్యూనిటీ కోసమే కాదు, ఆ పవర్స్ ఉంటాయని చెబితే హైలైట్ అవుద్ది. ఆవిడకి ఆ మాత్రం హింట్ ఇస్తే చెలరేగిపోద్ది. నేను ఒక మాట నేను చూసారా బిగ్ బాస్తో కన్ఫెషన్ రూమ్లో, నా ఫ్యామిలీ అంతా ఎలా ఉన్నారు చెప్పండి, బిగ్ బాస్ ఒక్క మాట చెప్పండి, అందరూ బాగున్నారని ఒక్క మాట చెప్పండి, నేను మరింత గేమ్ను ముందుకు తీసుకెళ్తే గేమ్ బ్రహ్మాండంగా ఆడుకుంటా పోతాను మాదిరిగా వీకెండ్ అయినా సరే నాగార్జున వచ్చి కెప్టెన్ అంటే ఇక తిరుగులేదు, ఆవిడ తర్వాతే ఓనర్స్ అయిన ఎవరైనా, అంతకు మించి అనే విషయం మీరు గుర్తుపెట్టుకోండి, ఆవిడ చెప్పినట్టు చెయ్యండి. అంటే నేను పర్సనల్గా అవి తిండి అని చెప్పినట్టు అట్టా కాకుండా ఆవిడ పవర్స్ ఏంటి చెబితే గొడవలు పీక్స్కి తీసుకెళ్తుంది. ఆవిడ హైలైట్ కంటెంట్, బేభత్సమైన కంటెంట్ ఇస్తుంది, ఇంకా నో డౌట్. ఇప్పుడు ఆవిడ వచ్చింది డమ్మీ కెప్టెన్ అనుకోండి, ఆ ఉన్నాను తిన్నాను పడుకున్నాను అనుకున్న కంటెస్టెంట్ కెప్టెన్ అయ్యిందంటే వేస్ట్. ఇందాక నేను చెప్పినట్టుగా వాళ్ళైనా ఒకటి అవ్వకపోయినా ఒకటి అనే పరిస్థితి. కానీ ఇలాంటి కెప్టెన్ వచ్చేటప్పుడు ఆడుకోవాల్సింది బిగ్ బాసే, ఆట ఆడించుకోవాల్సింది బిగ్ బాసే, మొత్తం సెట్ చేసి పడేస్తుంది. ఏదో ఇప్పుడు ఎలా ఉందంటే ఆవిడ కడుపు నింపడానికి ఆ స్నాక్స్ కోసం ఇచ్చినట్టుగా, థమ్స్అప్ల కోసం, డ్రింక్స్ కోసం, అలాగే ఏంటి ఆ రూమ్ యాక్సెస్ 2 days బ్యాన్ అన్నారు కదా, అది అయితే లోపలికి పర్మిషన్ కోసం ఇచ్చినట్టుగా ఉంది. కెప్టెన్ స్థాయినే తగ్గించేశారు. కెప్టెన్ అంటే ఒక పవరు, ఒక ప్రౌడ్, ఒక ఎమోషను, ఒక అది ఇది అనేది అంతా తుస్సం అనిపించేసరే. వాళ్ళు ఎట్లా బిహేవ్ చేస్తున్నారంటే ఏముంది కొద్దిగా ఎక్కువ అంట. ప్రియా అయితే కెప్టెన్ అయినందుకు మీకు పెద్దగా ఏం వచ్చిందండి, జస్ట్ టెంపరీ ఓనర్ మీరు అంతే, ఓనర్స్కి మీరు ఏ టాస్క్ ఇవ్వడానికి లేదు, మేమందరం ఓనర్స్ కనుక మాకు అసలు ఇవ్వడానికి పని చెప్పడానికే లేదు మీరు. ఆ పవన్ కళ్యాణ్ అయితే ఏముంది, ఆవిడ వచ్చి ఇప్పుడు కొత్తగా కెప్టెన్ అయిపోయి సాధించేది పొడిచేది, ఇక్కడ పెత్తనం చెలాయించేది ఏముంది, ఊరికే హడావిడి కాకపోతే అన్నీ ఆల్రెడీ సెట్ అయిపోయినాయి అంట. రేషన్ సెట్ అయిపోయింది, బాత్రూమ్ క్లీనింగ్ సెట్ అయిపోయింది, ఫ్లోర్ క్లీనింగ్ సెట్ అయిపోయింది, వర్క్స్ అన్నీ అలాంటి అయిపోయిన తర్వాత ఇప్పుడు ఆవిడ కొత్తగా వచ్చి ఏం చేసేస్తుంది, అంత చేసేది ఏమి లేదు. మనము ఓనర్సే కనుక ఆవిడేం అసలు ఎక్కువే కాదు,
కెప్టెన్ అయితే జస్ట్ రెస్పెక్ట్ ఇస్తామన్నారు కానీ అది కూడా ఇవ్వట్లేదు కదా, అన్ని వర్క్స్ కేటాయించారంట. శ్రీజ కూడా ఏమంటుంది, ఓన్లీ కెప్టెన్ అంతే, ఎందుకంటే ఓన్లీ కెప్టెన్ రూమ్ వరకే మీకు ఫుడ్ షేరింగ్ అంతే, ఈ టెంపరీ ఓనర్ కనుక జస్ట్ బెనిఫిట్స్ అంతే. ఏం బెనిఫిట్స్ అంటే ఆ చాక్లెట్స్, డ్రింక్స్, ఆ బెడ్రూమ్ వరకు యాక్సెస్ అంతేనంట. ఇందుకోసం కెప్టెన్, దానికంటే కెప్టెన్ అవ్వకపోవడం బెటర్ కదా అనిపించింది నాకైతే. జస్ట్ ఓనర్లా వినియోగించుకోవాలి ఆ మాత్రం కోసం. ఎవరు తప్పండి ఇక్కడైతే? ఖచ్చితంగా బిగ్ బాస్ చెప్పు ఉండాల్సింది, ఒక క్లారిటీ ఇచ్చి ఉండాల్సింది. ఇవ్వకపోవడం వల్ల వీళ్ళు ఇంకా ఇలాగ వాళ్ళకైతే తెలియట్లా. మెయిన్ ఏంటంటే కంటెంట్ టన్నుల కొద్ది ఆడుకుంటుంది, మామూలు ఆట కాదు. సంజన ఒక్కసారి ఇచ్చే పవర్స్ ఇచ్చుంటే అందరినీ సెట్ చేసేస్తుంది, లైన్లో విపరీతమైన కంటెంట్ క్రియేట్ చేసేస్తుంది ఆవిడ. కానీ వినియోగించుకోలేకపోతున్నారే. ఒక రీతు మాత్రం అనింది, అరే టెంపరీ ఓనర్ అయినా సరే అందరికీ కెప్టెన్ ఆమె, ఒక వారం వచ్చి వెళ్ళిపోతారంటే అది కాదు, అంతేనా? అది కాదు, కెప్టెన్ అంటే చాలా పవర్ ఉంటుంది లేక ఆవిడకి అర్థమైంది. కానీ వీళ్ళు మాత్రం అబ్బాయి లేదు, ఒక వారం జస్ట్ గెస్ట్ రోల్లకి ఇలా వచ్చిపోతారు, మనమే టెంపరీ ఓనర్స్, మనదే పెత్తనం, మనమే కెప్టెన్ కంటే ఎక్కువ అనే మాదిరిగా తీసిపడేస్తూ ఉన్నారు. పైగా ఇక్కడ ఇంకోటి ఏంటి గొడవ, లైవ్ అప్డేట్స్లో కూడా చూసుకుంటే నేను చెప్పింది మీరు చేయకపోతే కాన్సిక్వెన్సెస్ ఉంటాయి అంటే ఆ వర్డింగ్ రాంగ్ ఉంది, హార్ష్గా ఉంది, హర్ట్ అవుతున్నారు, మీరు డిక్టేటర్ చేస్తున్నట్టుందని మాస్క్ మ్యాన్ చెబుతున్నాడు. ఇతడు వర్డింగ్ గురించి ఇతను మాట్లాడడం విడ్డూరంగా ఉంది. దెయ్యాలు వేదాలు వల్లిస్తే ఎట్లా ఉంటాయి అట్లా ఉంటుంది. ఇతడు ఎవరితోనైనా ఎలాగైనా మాట్లాడేయచ్చు. నిన్న ఆ అమ్మాయి శ్రీజ వచ్చి ఎగ్గు ఎవరవిడ సంజన గారికి ఇవ్వాలి కదండి ఎగ్స్, ఎన్నున్నాయి ఏంటని అడగకపోతే నువ్వు అంత మాట్లాడగా నువ్వు పో, కసురుకుంటాడే, తెల్లారులు వేస్తే శుద్ధులు చెప్తాడే, అమ్మాయిలు అబ్బాయిలు ఈక్వల్, తక్కువ చేయకూడదు, లోకు చేయకూడదు, రూట్స్ నుంచి మారాలి, మీరు మారరా, సొసైటీ మారలేదు అంటాడు. పైగా ఇందాక ప్రోమోలో చెప్పినట్టుగా నేను ఎప్పటికి ఒక వీడియో అనలైజ్ చేసి చెప్పే కదా న్యూస్ బౌల్లో, అందులో చెప్పినట్టుగా ఏంటి, ఒక అమ్మాయి 2 అబ్బాయిలు అనుకున్న 3 అమ్మాయిలతో ఫైట్ చేస్తున్నా అని నోటుకు వచ్చినట్టు మాట్లాడే ఇతడు వర్డింగ్ గురించి, ఆ అమ్మాయి బిహేవియర్ గురించి, బాడీ లాంగ్వేజ్ గురించి చెప్పినోడు ఇతడు చెప్పడం చూస్తే విడ్డూరంగా ఉంది. పైగా నిన్నంట టీ కాఫీ అనేది మంచి ఉద్దేశంతో చేశారంట. అది అందరికి ఇవ్వాలనేది ఉందా? వాళ్ళ ఎమోషన్స్తో ఆడుకొని ఒక టీ కోసం, ఒక కాఫీ కోసం మొన్నేమో వీళ్ళు వెళ్ళి ఆ ప్రియ అండ్ ఇంకెవరామే శ్రీజ, రామురాధుడు సృష్టి ఉండే దగ్గర ఏదో తినబోతే వాళ్ళమ్మో రూల్స్ వల్ల మాకేమైనా ప్రాబ్లం అవుతుందేమని అంటే మా నోటి దగ్గర కూడి లాగేశారు, గోల 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 రచ్చ చేసేసి. అంటే వీళ్ళకి ఫుడ్ అంటే అంత ఎమోషను, వాళ్ళు పుష్టిగా చక్కగా నిండుగా తింటూనే అక్కడికి వెళ్తే దానికి అంత పెద్ద పంచాయతీ చేశారు. బట్ ఇక్కడ వీళ్ళకి టీ కాఫీ అడిగి 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 బతిమలు ఆడితే మాకు మంచి ఉద్దేశమే ఉంది, మంచి ఇంటెన్షన్తో చేసామంట. వాళ్ళు ఫ్రస్ట్రేట్ అయిపోయి బాబాయ్ మీకు కాఫీ కొద్దాండో, మీకు టీ కొద్దాండో, మాకు అక్కర్లేదని వెళ్ళిపోయారు లాస్ట్కి. వీళ్ళు రకరకాలుగా వాళ్ళ ఎమోషన్స్ ఎన్ని రకాలుగా అన్నీ వాడుకుంటూ వర్డింగ్ అని చెప్పేసి ఇతర బుద్ధులు చెప్పడం చూస్తే విచిత్రంగా ఉంది. ఆ కాన్సిక్వెన్సెస్ ఉంటాయని చెప్పింది దానికి కూడా తప్పుపడతా. హెల్దీగా చేశారు. ఆ కాఫీ టీ గురించి వాళ్ళతో టాస్క్ ఆడించింది, గొడవలు పెట్టించి లాస్ట్కి వీళ్ళలో గొడవలు చేసుకున్నారు కదా, అది హెల్దీగా భలే ఎంటర్టైన్మెంట్ మోడ్లో అయ్యిందా. ఇప్పుడు ఈరోజు సంజన ఎట్లా ఆడిస్తుంది ఆ ఫన్ టాస్క్లు హెల్దీగా ఎంటర్టైన్మెంట్ వేలో ఇట్లా చేసుకుంటూ. సరే ఇంకోటి ఏంటంటే సంజన ఆ మెనూ ఇష్యూ కూడా ఒకటి అవుతుంది. ఏమంటే ఇప్పుడు కూడా ఆమె టెంపరీ ఓనరే కాబట్టి ఏదో చెప్పుకొచ్చింది, ఏంటి ఆ పులావ్తో కుర్మా చేద్దాం, ఇంకేవో చట్నీ చేద్దాం, దోశ అల్లం చట్నీ, ఇడ్లీ అల్లం చట్నీ ఇవన్నీ చేద్దామంటే వాళ్ళు చేస్తే కనీసం ఒక అర్ధగంట సేపు అప్రిషియేట్ చేసి మీరు మనస్ఫూర్తిగా వండుతున్నారు, చేస్తున్నారు కాబట్టి బాగుంది, టేస్ట్ ఉంది, అది ఇది. ఇలాంటివి ఏనాడు కూడా వాళ్ళకి లేదు కదా. మళ్ళీ అది బాగలేదు, ఇది బాగలేదు, ఇది బాగలేదు, వంకలు పెట్టుకుంటూనే వస్తున్నారు కదా. మొత్తానికి ఏంటంటే ఆవిడ ఏది చెప్పినా మేము చెయ్యం, మేము ఎందుకు చెయ్యాలి, మాకు ఫుడ్ ఏదైనా ఇట్లా చేయండి అట్లా చేయండి లేదు, లిమిటెడ్గా ఉన్నాయి, రేషన్ అంతా లిమిటెడ్గా ఉంది. ఆవిడకి రేషన్ ఇవ్వడానికి కూడా కెప్టెన్ ఇంత బతికి ఎప్పుడు కూడా చూడాలి, కెప్టెన్ డిసైడ్ చేసేవాడు. అలాంటిది కెప్టెన్కి ఏమో లేదు, మీరు ఆ చట్నీ కోరితే అవ్వదు, ఈ పప్పు కోరితే అదరదు, ఇది కుదిరితే అవ్వదు, కుదరదు, ఇవన్నీ చెప్పుకుంటూ వస్తూ ఉంటే అయిపోయి ఫసక్క అనిపిస్తుంది. ఇలాగే ఒకవేళ డమ్మీ పీస్ కెప్టెన్ అయితే ఇంకేముంది అక్కడ. ఆయన ఏ రకంగా చెప్పినా అథారిటీ చూపించినా చాలదంట, రిక్వెస్ట్ చేసినా చెయ్యరంట, మరి ఎందుకు అక్కడ? కరెక్ట్ కాదు, ఇది ఖచ్చితంగా మార్చాల్సిందే. నాకు ఇక్కడ ఏమనిపించిందంటే కెప్టెన్ అనేది జుజిబి అనేలా అయిపోయింది. ఎందుకంటే వానర్స్ అందరూ కెప్టెన్ల కంటే ఎక్కువలో ఫీల్ అయిపోతున్నాం. మేమందరం కెప్టెన్లు, నువ్వు కొత్తగా వచ్చి చేసేది ఏముంది ఇక్కడ, అంతకు మించి మేము అన్న మాదిరిగా చెప్తూ ఉంటే ఆ సందన చేసే పరిస్థితి ఒక్కడ పట్టించుకునే పరిస్థితి లేకపోయా. సో ఖచ్చితంగా ఆ పొలైట్ మోడ్లోనో ఏదో ఆవిడకి లాంగ్వేజ్ ప్రాబ్లమ్ అనో లేకపోతే గేమ్ ఆవిడకి అర్థం అసలు సిసలుగా 100% గేమ్ని అర్థం చేసుకుంది, ఓన్ చేసుకుంది, రైట్ వేలో ఫ్లోలో వెళ్తున్నది సంజన మాత్రమే. ఆవిడకి జస్ట్ అమ్మ నీ పవర్ ఇది, నువ్వు ఒకసారి చూపించంటే ఎక్కడ ఎవరిని పెట్టాలి, ఎలా పెట్టాలి మొత్తం సెట్ చేసి అల్లకొల్లాలని చేసేస్తే బీభత్సమైన కంటెంట్ క్రియేట్ చేస్తుంది ఆవిడ. కానీ అబ్బాయి మీకేం తెలియదండి, జస్ట్ మీరు నామకే వాస్తే ఊరికే ముక్కుబడిగా ఉన్నారు అంతే. ఒక విగ్రహంలాగా అక్కడ ఉత్సవ విగ్రహంలాగా ఆ పక్కన ఉండాలని మాదిరిగా అట్లా చెప్పుకుంటూ వస్తున్నారు తప్ప నథింగ్. వీళ్ళైతే ఇది చేయట్లే. పైగా ఇంకోటి ఏంటంటే
ఇన్ని కబుర్లు చెప్పారు. ఆ మాస్క్ మ్యాన్ ఏమో డ్రింకులు తెచ్చి దాచేస్తున్నాడు. దొంగతనం గురించి ఆ భరణేని తనూజని టార్గెట్ చేసేసి వాళ్ళతో మాట్లాడను, వాళ్ళు వండి పెడితే తినను, వాళ్ళు గుడ్ మార్నింగ్ సార్ అని చెబితే పట్టించుకోకుండా బిగించుకుంటూ మూతి బిగించుకుంటూ ఫేస్కి సీరియస్గా పెట్టుకుంటూ వెళ్ళిపోతూ మళ్ళీ ఏమో ఇంత చెప్పిన ఆయన దొంగతనం చేయొచ్చా? మరి వాళ్ళు ప్రియా వాళ్ళు తెచ్చేయండి, ఏదో ఒకటి చేయండి అని చెప్పడమా? మళ్ళీ ప్రియా ఒక పక్క చాక్లెట్స్ తెచ్చేసి మనీష్ ఆయనకి యాక్సెస్ ఉంది, వెళ్ళి తెచ్చుకున్నాడు. వీళ్ళందరూ కూడా ఇంత రచ్చ చేస్తూ మళ్ళీ పెంట చేస్తూ ఉంటే ఆడియన్స్ అన్నీ చూడరు అనుకుంటున్నారో మర్చిపోతున్నారు అనుకుంటున్నారు. కానీ మరి కెప్టెన్సీ గురించి మీరేమనుకుంటున్నారో మెసేజ్ పెట్టండి. నాగార్జున వచ్చి సంజన నువ్వు కింగు, నువ్వు రెచ్చిపో, చెలరేగిపో, నీకుండే పవర్స్ ఇవి అని చెప్పాలనిపించిన మెసేజ్ పెట్టండి, లైక్ చేయండి. లేదు సరే అలాగే బాగుంది, అందరూ ఒకే లెక్క, కెప్టెన్ లేదు పాడు లేదు అనిపించినా కూడా ఒక మెసేజ్ అయితే పెట్టండి.